పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్థిర నివాసానికి ఏర్పాట్లు. తొలిదశలో 3.52 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్ పిఠాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో పవన్ పేరున భూమి రిజిస్ట్రేషన్. జనసేన పార్టీ కార్యక్రమాలకు నివాసం ఉండేందుకు భారీ నిర్మాణం చేపట్టనున్న పవన్ ఇల్లు, క్యాంపు, కార్యాలయంతో పాటు హెలిప్యాడ్, అలాగే కార్యకర్తల సమావేశాలకు భారీగా హాలు కూడా నిర్మించే అవకాశం. విశ్వసనీయ సమాచారం మేరకు మొత్తం 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు కసరత్తు. తొలి దశలో 3.52 ఎకరాలు. జనసేన కాకినాడ నేత, లీగల్ అడ్వైజర్ తోట సుధీర్ రిప్రజెంటేటివ్ గా భూమి కొనుగోలు చేసిన పవన్ పిఠాపురం గొల్లప్రోలు టోల్గేట్ సమీపంలో హైవే పక్కన ఉన్న భూమి, భోగాపురం, ఇలింద్రాడ గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న భూమిని కొనుగోలు చేసిన పవన్ ఎకరం భూమి విలువ 1.20 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి భూమి కొనుగోలు చేసిన పవన్ భూమి కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత శంకుస్థాపనకు ఏర్పాట్లు. 1.44 ఎకరాలు ఒక డాక్యుమెంట్ గాను 2.08 ఎకరాల భూమిని రెండో డాక్యుమెంట్ గా రిజిస్ట్రేషన్. నువ్వు ఈస్ట్ కట్టు, నార్త్ కట్టు, దేని కట్టినా నువ్వు దిగుతున్నావు. పిఠాపురం అంటే నేను చిన్న రైతునండి. ఇక్కడ కళ్యాణ్ బాబు గారు స్థలం కొనుక్కున్నారంటండి. ఆ కొనుక్కోవటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది పల్లం మునిగిపోతుంది బాబు. ఆయన కొనుక్కోవటం వల్ల ఈ కాలువలు గట్రా తవ్వింటాడండి. ఈ రైతులకి అందరికీ మేలు కలుగుతుంది. ఇక్కడ క్రమవైపు స్థలాలు కూడా విలువ పెరిగిపోద్ది బాబు. ఈ స్థలాలు కూడా కళ్యాణ్ బాబు గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ పేరండి? నా పేరు వడ్లబూరు అప్పారావు అండి. ఎంత పొలం మీకు ఇక్కడ? నాకు ఎంతో లేదండి, 11 సెంట్లు ఉంది బాబు. పొలం చేస్తుంటారు? చేసుకుంటాండి, ఎకరం అరెకరం చేసుకుంటానండి. ఆ గేదెలు మేపుకుంటా ఎప్పుడు మునిగిపోతుంది, లాస్ వచ్చింది? ఎప్పుడు ములగదండి. బాగా వరదలు వచ్చి ప్రాజెక్ట్ బాల్ లెగ్గొడేస్తే మునిగిపోద్ది బాబు. లేకపోతే ఎప్పుడు ములగదండి. అప్పుడు నష్టం వస్తుంది బాబు, నష్టం వస్తుందండి. అప్పుడు మా గవర్నమెంట్ ఏమో అనుకోవటం లేదండి. ఇప్పుడు బాగుంటదండి, చాలా సంతోషంగా బాబు. కళ్యాణ్ బాబు గారు రావడం వల్ల ఆయనకి అన్ని పేదరికాలు కూడా అన్ని తెలుసండి. 3 రకాల సినిమాలు తీసినోడు, కష్ట సుఖాలన్నీ తెలుసు కాబట్టి ఆయన మంచి చెడ్ల ఆలోచించి ఏం చేయాలో చేస్తాడని మాకు నమ్మకం. ఇక్కడ మునిగిపోద్దండి. దీని వల్ల మెరక చేద్దారే, కాలువ దవ్విందారే అన్న ఒక ఉద్దేశం ఉంది బాబు. ఉద్దేశం మీద కొన్నారనుకుంటున్నారు. అధికారులు బాగా పనిచేస్తారండి. అధికారులు బాగా పనిచేస్తారో మాకు కూడా బాగా మేలు కలుగుతుంది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు బాబు. కళ్యాణ్ బాబు రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకి అందరికీ మేలు కలుగుతుంది.